ఈ పెసరట్టుని చూస్తుంటే నాకు ఒక పాట పాడేయాలనిపిస్తుంది. పాడేయమంటారా మరి? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా పెసరట్టు నాకు ఇష్టమంట తింటుంటే మరి నోరూరుతుంది. వావ్! పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు అయితే చాలా ఇష్టం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందు రోజు నైట్ పెసలను నానబెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా రైస్ వేసి కూడా నానబెట్టేసుకుంటే పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మార్నింగ్ వచ్చేసి నానబెట్టిన పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం మరియు పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇంకా అందులో సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. వీడియోలో చూపించినట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్రని ఒక బౌల్లో కలుపుకోండి. అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టి పెనం అనేది బాగా వేడయ్యాక దానిపైన కొద్దిగా ఆయిల్ అలాగే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మిక్చర్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోండి. బ్యాటర్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అట్టు అనేది బాగా కాలాలి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి బాగా అట్టుని అనేది కాల్చుకోవాలి. అట్టు అనేది రెండు వైపులా బాగా కాలినాక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పెసరట్టుతో అల్లం చట్నీ అనేది బెస్ట్ కాంబినేషన్. లేదంటే ఇలానే తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ until then, bye. I will see you all in my next video. Take care.